రేవంత్ సర్కారుపై వికారాబాద్ జిల్లా కాడ్లాపూర్ రైతులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ గ్రామంలో భూసేకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సర్పంచ్ పులిందర్, ఉప సర్పంచ్ గాండ్ల రమేష్, రైతులు, యువకులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అభివృద్ధి పేరుతో బలవంతంగా భూసేకరణ చేయొద్దని కోరారు. 608 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్కు కోసం ప్రభుత్వం లాక్కుంటుందని ధ్వజమెత్తారు. రేపు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయొద్దని ఆర్డీఓకు తేల్చి చెప్పామన్నారు. తమ భూములను ఇండస్ట్రియల్ పార్కుకు అప్పగించొద్దని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని వేడుకున్నా కనికరించలేదన్నారు. ఇప్పటికే 78 రోజులు దీక్ష చేపట్టామని కలెక్టర్ స్పందించలేదని సర్పంచ్ పులిందర్ ఆవేదన వ్యక్తం చేశారు. భూముల కోసం ప్రాణత్యాగం చేసేందుకు వెనుకబోనని తేల్చి చెప్పారు ఆయన. రైట్, ఇదే అంశం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మహేష్ చెప్పండి, మొత్తానికి వికారాబాద్ జిల్లా కాట్లాపూర్లో ఏదైతే 78 రోజులుగా దీక్ష చేస్తున్నా కూడా అలాగే ప్రభుత్వం నుంచి స్పందన కనబడకపోవడం, ప్రధానంగా 608 భూమికి సంబంధించి ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారనుకోవాలి. ప్రధానంగా దానికి సంబంధించి ఎవరు కన్నేసారు, ఏంది అసలు? వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాట్లాపూర్ గ్రామంలో ఇటు గ్రామ సర్పంచ్ పులిందర్ సమక్షంలో ఉప సర్పంచ్ గాడ్ల సురేష్, మిగతా రైతులు కావచ్చు, యువకులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాట్లాపూర్ లో ఇటు భూసేకరణ విరమించుకోవాలంటూ కూడా రైతుల పుట్టకొట్టవద్దంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. గత 78 రోజులుగా కూడా వారు నిరవధిక దీక్ష చేపట్టారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రేపు భూసేకరణ నేపథ్యంలో ఖచ్చితంగా వెంటనే భూసేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, రైతులకు సంబంధించిన భూములను తీసుకోవద్దంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా తమ డిమాండ్ ప్రభుత్వం ముందు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అభివృద్ధి పేరుతో బలవంతంగా భూసేకరణ తీసుకుంటే మేము చావరైనా చేస్తాం, కానీ భూములు మాత్రం ఇవ్వమంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులకు న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా భూసేకరణ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని కూడా ఇటు ప్రభుత్వం ముందు వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 608 ఎకరాలను మొత్తం అంతా కూడా ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం లాక్కుంటుందని కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. భూమిపైన ఆధారపడిన రైతు కుటుంబాల జీవితాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారితే తామంతా కూడా రోడ్డు మీద పడతామని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం గ్రామంలో నిర్వహించొద్దంటూ కూడా ఇప్పటికే ఆర్డీఓను కలిసి చెప్పినామని కూడా వారు గ్రామ సర్పంచ్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రభుత్వం ఎలాగైనా నిర్వహిస్తుందని మాకు తెలుసు, ఆ విషయం తెలుసు కాబట్టి ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగినా కానీ తమకు న్యాయం చేయట్లేదంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక తమ భూములను ఇండస్ట్రియల్ పార్క్ అప్పగించేటట్టు కూడా వారు కాళ్ళు వేళ్ళు పట్టుకొని, అటు అధికారుల కాళ్ళు వేళ్ళు పట్టుకొని తాము రిక్వెస్ట్ చేస్తే కానీ వినట్లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గ్రామాలకు చెందిన భూములను లాక్కోవద్దు అంటూ కూడా ఇప్పటికే ప్రథమ పౌరుడిగా సర్పంచ్ ముందుగా ఉండి పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అవసరమైతే తాము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడమంటూ కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 75 రోజులు నిరవధిక దీక్ష చేపట్టాం, అయినా ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇప్పుడైనా కానీ ఆమె నిరాహార దీక్ష చేస్తేనైనా స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాలంటూ కూడా వారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మా భూముల కోసం ప్రాణాలు అర్పిస్తాం, కానీ తమ భూములను కాపాడుకుంటామని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు కలిసినా కానీ తమ ముఖం చాటేసి వెళ్లిపోతున్నారు తప్పించి తమ గోడు వినిపించుకోవడానికి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇటు పరిగి మండలంలోని అటు రాపోలు గ్రామంలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఈ రోజు తమ భూములు తీసుకోవద్దంటూ కూడా అటు ఈ రోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అటు పెద్ద ఎత్తున కూడా తమ నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇక రాపోలు గ్రామంలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ సేకరణ కోసము భూసేకరణ కార్యక్రమంలో ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ
సభ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున వందలాది మంది పోలీసులను పెట్టి పోలీసు బలగాలను పెట్టి ఆ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇంకా రైతులకు సంబంధించి తాము పాస్బుక్లు చూపిన తర్వాతే లోపలికి పంపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని ఎలాంటి పాస్బుక్లు చూపించకుండానే లోపలికి పంపడంపై వారు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంట దీనిపై పోలీసులు కూడా వారు నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు భూ సమస్యలపై మాట్లాడకుండా పార్టీల పరంగా వారు మాట్లాడుతున్నారు కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక తాము తాత ముత్తాతల నుంచి కూడా ఇటు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తా ఉన్నాము. ఈ భూములు కోల్పోతే రోడ్డున పడాల్సిన అవసరం ఉంటుంది, రోడ్డున పడతామంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా తమ బాధను కూడా అధికారుల ముందు వెళ్లబోస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఉద్యోగాలు కేటాయిస్తామని అధికారులు హామీ ఇస్తున్నా గానీ మాకు ఉద్యోగాలు అవసరం లేదు, ఖచ్చితంగా మా భూములు మాకే కావాలంటూ కూడా రైతులు అధికారులకు తెలిసి చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇవ్వమంటూ కూడా రైతులు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా తమ బాధ తమ గోడును కూడా ఆవేదన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు జరిగే కార్లాపూర్ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ముందు రోజే ఈ రోజు రైతులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇక తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు సర్వే చేపట్టద్దు, తమ భూములు ఇవ్వమంటూ కూడా రైతులు ప్రభుత్వానికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. తాము ఆత్మహత్యను చేసుకుంటాం కానీ తమ భూములు ఇవ్వమంటూ కూడా ప్రభుత్వానికి వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. పోవాలి. మీరు భూములు తీసుకుంటే రేపు మధ్యాహ్నం వరకు ఏదోటి మీరన్న ఊళ్ళకి రావాలి, మా ప్రాణాలన్న పోవాలి. దానికి సిద్ధపడే మేము ఈ రోజు కూకున్నాం. ఎవరేమనుకున్నా సరే, కొంతమంది ఏమనుకున్నా సరే కానీ అన్నిటికి సిద్ధపడే కూకున్నాము. దయచేసి అందరూ మన వాళ్ళు ప్రెస్ రిపోర్టర్లు ఇట్లా అందరూ సహకరించాలి. అందరం కలిసికట్టుగా చేస్తేనే ఒక్కరు చేసే ఉద్యమం కాదు, అందరం కలిసికట్టుగా చేస్తేనే ఇది ముందుకు పోతుందని ఆశిస్తూ కోరుకుంటూ మా విలేజ్ కి రేపు రావద్దని చెప్తూ కోరుచున్నాం. ఇంద్రమ్మ రాజ్యం అని ఇంద్రమ్మ పేరు చెప్పి అదే గౌటాన్ భూములను పట్టా ఇచ్చి అమ్ముకోనికే మీకు హక్కు కలిగిస్తామని చెప్పారు. ఇంతకుముందు హామీలు ఇచ్చారు. అదే భూములను ఇప్పుడు గిదేనా మీరు ఇచ్చింది? గుంజుకునికేనా, మీరు కొనుక్కునికేనా? దొంగల రాజ్యం అయిపోయింది. ఈ దొంగల పాలనలో మనం ఎంత గట్టిగా ఉన్నామంటే అంత గట్టిగా ఉండాలి. మా ప్రాణాలు పోయినా సరే ఈ భూములను ఆపుకోవాలని ప్రజలకు తెలియజేస్తూ